ది 22/1/2024 శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాల బాలికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారు ట్యాబ్స్ ఇవ్వడమైనది. ఈ ట్యాబ్స్లను పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎస్ శంకర్ రెడ్డి గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఐ కృష్ణ నాయక్ గారు, సీనియర్ ఉపాధ్యాయులు జి ఉషారాణి గారు, కె రత్నరాజు గారు పాల్గొన్నారు. మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. 192 మంది విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయడమైనది. 192 మంది 8th క్లాస్ విద్యార్థులు చదువుతున్నారు 4 సెక్షన్ల మీద. కాబట్టి ఆ విద్యార్థులకు ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో మన పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి ఎస్ శంకరెడ్డి గారు, అదేవిధంగా ఉపాధ్యాయ సిబ్బంది మరియు తల్లిదండ్రులు అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే ఈరోజు ఈ ట్యాబ్స్ బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ని ఈరోజు మన పాఠశాల పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మన పాఠశాల తరపున, ఉపాధ్యాయుల తరపున, వీళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము. ఆ విధంగా విద్యార్థులందరూ దీన్ని మిస్యూజ్ కాకుండా దీన్ని జాగ్రత్తగా మరి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఈ ట్యాబ్స్ని చాలా చక్కగా ఉపయోగించుకోవాలని విద్యార్థులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. తల్లిదండ్రుల్లో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి తాగుబోతుడయ్యారు పిల్లలు కూడా అదే హ్యాబిట్స్ వస్తూ ఉంటాయి. అందుకని నడప నేర్పి ఇల్లు మొదలుపడి ఇల్లు మంచిగా ఉన్నాయనుకోండి, పిల్లలు కూడా ఆ విధంగానే పెరుగుతూ ఉంటారు. ఆ విధంగా నిన్న వాడు మా చూడు లేదా సాయంత్రం ఒకటి కనపడ్డాడు. తొలూరులో షాప్ పెట్టుకొని నడుస్తున్నారంట. వాడు చెప్పాడు, ఎలా పెళ్లి చేసుకున్నాం ఏంటంటే వాడు ఎప్పుడు ఊటిని వేసి వాడు అంటున్నాడు, నేను చెప్పారా నాకు తెలుస్తుంది, బాగా ఎదిగిన తర్వాత మనకు మంచి పిల్లలు పుట్టాలంటే 25 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే మన పిల్లలు కూడా మంచిగా హెల్తీగా పుడతారు అని మీరు చెప్పారని నాకు ఇప్పుడు గుర్తుంది. ఇంకా నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి నేను సాయంత్రం కనపడ్డాడు. నేను కూడా 26వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. 26 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నా. మా పిల్లలు కూడా మంచిగా ఎదిగాలి. పైకి ఎదిగిన తర్వాతే మా మంచి పొజిషన్లో ఉండాలి. థ్యాంక్ మన చైర్మన్ గారు మళ్ళీ కంపెనీలకు వెళ్ళాలని చెప్పేసి సార్ మరి బిజీగా ఉన్నారు, వచ్చేసి ఉన్నారు. సార్కి మనం వెరీ థ్యాంక్ యూ. కంపెనీ చైర్మన్కి, మీ తల్లిదండ్రులకి నమస్కారంతో నమస్కారం. ఎలా ఏది లేవండి. ఓకే, థ్యాంక్ యూ.